హలో జై శ్రీరామ్ గ్రామంలోకి వచ్చిన క్రైస్తవుల వాహనం పైన కొంతమంది యువకులు దాడి చేశారు. అద్దాలు పగలగొట్టి వాహనాన్ని ధ్వంసం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా అలజడి రేపుతోంది. భక్తులు ఎవరైనా ఉంటే క్రిస్టియన్లను గ్రామంలోకి ఎవరు పిలిచారో చెప్పండి అంటూ పెద్దగా కేకలు వేస్తూ దాడి చేశారు. వాహనంలోని వ్యక్తులు భయాందోళనకు గురై కిందికి దిగారు. కూడేరు మండలం కొర్రకోడు వద్ద ఈ ఘటన జరిగింది. चलो लेके వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ విభాగం జిల్లా అధ్యక్షుడు బాబు ఈ దాడిని ఖండించారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ క్రైస్తవులపైన దాడి చేస్తుంటే రాష్ట్ర హోంమంత్రి అనిత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కనీసం వాళ్ళని స్టేషన్కు కూడా పిలిపించకుండా వాళ్ళకి బెయిల్ ఇచ్చి వెళ్ళినట్లుగా మాకు సమాచారం ఉన్నది. సెక్షన్స్ కూడా 191, 193 ఆ తర్వాత పెట్టారు. యాక్చువల్గా ఇది పెట్టాల్సిందే 302 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి. ఈ భారతదేశము లౌకిక దేశముగా పిలువబడుతుంది. రాజ్యాంగం మనకి కొన్ని హక్కులు కల్పించింది. అలాంటిది ఈ దేశంలో ఎవరు కూడా స్వార్థ ప్రకటించేదానికి లేదు, మేము దాడి చేస్తామని చెప్పేసి ఆ విధంగా ఇప్పుడున్నటువంటి కూటమి పెద్దలు నాయకులు అధికంగా ప్రవర్తిస్తున్నారు. మరి ఇదే గుండి నియోజకవర్గంలో రఘురామ కృష్ణంరాజు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి ఆ నియోజకవర్గంలో
దాదాపుగా 7 చర్చిలను కూల్చివేసి అక్కడ 7 మందిరాలు లేకుండా అక్కడ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. రఘురామరాజు కృష్ణంరాజు గారు ఈరోజు డిప్యూటీ మేయర్గా ఉంటున్నారు, డిప్యూటీ స్పీకర్గా ఉంటున్నారు. ఆయనకి ఈ మీడియా ముఖంగా తెలియవలసింది ఒకటే విషయం సార్, మీలాగా బ్యాంకుల్ని దోచేసి క్రైస్తవులు ఎవరు ఈ దేశాన్ని వదిలి పారిపోవాలని ట్రై చేయట్లేదు సార్, అది మీరు గుర్తించుకోండి. మీలాగా 1000 కోట్లు దోచేసి ఏ క్రైస్తవుడు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళట్లేదు. క్రైస్తవులు ఎంతసేపు ఉన్నా కానీ ఈ లోకానికి దేశానికి వచ్చినటువంటి విషయం ఏమంటే సువార్తను ప్రకటించడానికి వచ్చారు, హాస్పిటల్స్ని తర్వాత ఎడ్యుకేషన్ని విద్యను ఈ విధంగా పంచడానికే వచ్చారు. ఏ క్రైస్తవుడు మీలాగా ఉన్మాదపు చర్యలు బ్యాంకులు మోసం చేసి ఆ ధనాన్ని కాజేయాలని ఎవరు ప్రయత్నం చేయలేదు సార్. రఘురామకృష్ణరాజు గారు మీరు గమనించండి, సాక్షాత్తు అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగ నిర్మాత, ఆయన ఫోటోనే మీ ఉండి నియోజకవర్గంలో లేకుండా చేశారు మీరు. అది మీరే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీరు కక్షపూరితమైనటువంటి రాజకీయం చేయొద్దండి. క్రైస్తవులు ఎంతసేపు ఉన్నా కానీ వృధా సోమం కలిగిన వారు ప్రేమించేవారు. మాకు బైబిల్ తెలియపరుస్తుంది, మీరు ఈ శత్రువును సైతం ప్రేమించండి, వారి గురించి ప్రార్థన చేయండి అనే మాకు బైబిల్ సెలవిస్తుంది సార్. కాబట్టి మీరు గమనించి ఇప్పటికైనా కానీ ఉండి నియోజకవర్గంలో పడగొట్టినటువంటి 7 మందిరాలు కట్టడానికి మీరు అనుమతి ఇప్పించండి. మీరు ఇలాగా మీరు ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఈరోజు మీరు మాట్లాడినటువంటి మాటలకు సేమ్ అదేవిధంగా కూడేరు మండలం కొరకొండ గ్రామంలో కూడా అలాగే జరుగుతుంది సార్. వీళ్ళు జై శ్రీరామ్ అనేటువంటి టీషర్ట్లు ధరించుకొని వచ్చి మళ్ళీ దాడులు చేస్తున్నారు. ఎంతవరకు నిజమో మీరు ఒకసారి గమనించండి సార్. ఇది లౌకిక రాజ్యం కాబట్టి కూటమి పెద్దలైన చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా తెలియపరుస్తున్నాను. ఈ లౌకిక రాజ్యంలో ప్రతి ఒక్కరికి భావస్వేచ్ఛ కలిగినటువంటి ఈ దేశంలో మేము సువార్తను ప్రకటించకూడదా? మేము అలాగా బలవంతంగా సువార్తను ప్రకటించి క్రీస్తు వైపును మళ్లించాలంటే ఈ రోజు మాకు దేశం మొత్తం మీద కనీసం 10% కూడా లేనటువంటి మా క్రైస్తవ లోకం అందరూ దేవుని క్రీస్తుని వెంబడిస్తున్నారే కానీ ఎవరు స్వీకరించి వాళ్ళ కులాలకు దూరంగా లేనటువంటి స్థితిలో ఉంటున్నారు. మన సనాతన ధర్మి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయారు సార్ మీరు? అదే హోమ్ మినిస్టర్ గారు ఎప్పుడు నేను నా శాండ్ బ్యాగ్లో బైబిల్ పెట్టుకొని తిరుగుతున్నానని చెప్పేసి మీరు గెలిచి ఎమ్మెల్యేగా పదవులు పొందుకొని మినిస్టర్గా పొందుకుని మీరు కేవలం నామిక వాస్తవమే హోమ్ మినిస్టర్గా మీరు ఉంటున్నారా? మీరు ప్రజల్ని కాపాడుకోవడానికి లేదా అనితా మేడం గారు? మీరైనా గమనించండి, మీరు కూడా ఒక ఎస్సీ కుటుంబానికి చెందినటువంటి వారు. మీరు అలాంటిది మీరు క్రైస్తవుల పట్ల ఈ విధంగా దాడులు జరుగుతుంటే హింసిస్తుంటే కొడుతుంటే మొన్నటికి మొన్న నన్స్ని లోపల పెట్టి మీరు హింసించారు. ఇదేనా కూటమి ప్రభుత్వం పాలన అంటే? 3 పార్టీలు కలిసి ఒక మా జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తప్ప మేము మాట్లాడడానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు క్రైస్తవుడు అది హిందూ వ్యతిరేకి అని చెప్పేసి మీరు వాదిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఇంటెన్షన్ ఇస్తున్నారండి, ఆయన 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, సమాజం బయటకు వస్తే నేను అన్ని మతాలని ముస్లింని తర్వాత క్రిస్టియన్ని ఆ తర్వాత హిందువుని సిక్కుని అన్ని మతాలను నేను గౌరవిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తున్నారు. మేము కూడా అదే విధంగా శాంతియుతంగానే మేము ముందుకు వెళ్తున్నాము. మేము దాడులు చేయాలనే ఉద్దేశం అయితే మాది కాదు. మీరు ఏదో ఒకటి దాడి చేసి మీరు అది పలుకు ఇది పలుకు అని అంటున్నారు. అది పలకమని మా జీవ గ్రంథంలో మా బైబిల్లో లేదు సార్. కాబట్టి మీరు దయచేసి రఘురామకృష్ణరాజు గారు మీకు ఇదే మేము తెలియపరుస్తున్నాం, అనితా మేడం గారు మీకు ఇదే తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ గుంపునంతా వేసుకొని మీరు పరిపాలిస్తున్నారు కదా, ఏం ఉపయోగం? 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటున్నారు మీరు. 40 సంవత్సరాల్లో మీరు పాలించేది ఇదేనా? వాదించి ఒకవేళ ఖండిస్తే అయినా అప్పటికప్పుడు కాదని చెప్పేసి మా పాస్టర్ పగడాల ప్రవీణ్ గారు కానీ అసలు నిక్షేపపరంగా అసలు దారుణంగా చంపేశారు. ఇంతవరకు దాని గురించి సంబంధించి ఏమన్నా అడిగితే ఏం మాట్లాడేటువంటి స్థితులు లేవు. అంటే ఈ రాష్ట్రంలో మేము భావస్వచ్ఛ కలిగి మేము ఏం మాట్లాడే అర్హత లేదా? ఏ ఒక్కరు ఏది మాట్లాడినా కానీ కేసులు పెడుతున్నారు, కొడుతున్నారు, తీరుతున్నారు. అసలు మా పార్టీ వారు ఎంతగా ఓర్చుకొని ఉంటున్నారు. మేము కూడా రివర్స్ అయితే అంటే మేము కొట్టుకొని చావాలనా? ఇప్పుడు మేము ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి మీరు తలవార్లు పంచుతున్నారు. మేము తలవార్లు పంచడానికి కొరకొల గ్రామానికి వెళ్ళలేదు సార్. సువార్తను పంచడానికి దీవగ్రంథమైన బైబిల్ ఉన్నటువంటి మంచి మాటలు ప్రకటించడానికే మేము కొరకొల గ్రామంకి వెళ్ళి అక్కడ బైబిల్ కరపత్రాలు పంచాము. అది కూడా వాళ్ళు వ్యతిరేకిస్తే మేము బయటకు వచ్చేటప్పటికి ఊరు బయట వచ్చి అటాక్ చేశారు. అక్కడ ఉన్నటువంటి సిఏ గారు అది మాకు తెలియదు, వాళ్ళు తాగినోళ్ళు, మీరు ఎలాగ వెళ్తారు వాళ్ళకి ఎదురుగా అని చెప్పేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. సార్ ఇది మాకు కూడా మేము కూడా ఇదే రాష్ట్రంలో ఉంటున్నాం, ఇదే దేశంలో ఉంటున్నాం, మాకు కూడా ఒకటే రాజ్యాంగమే కదా. మేము మాట్లాడడానికి మాకు అర్హత లేదని చెప్పేసి మీరు ఇలాగ దాడులు చేస్తే ఎలాగ సార్? కాబట్టి దయచేసి మీరు గమనించాల్సింది అనితా మేడం గారు, రఘురామకృష్ణరాజు గారు, సనాతని ధర్మైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఒక్కసారి మీరు గమనించండి సార్. మీరు ఇదా మీకు చంద్రబాబు నాయుడు గారు మీకు నేర్పి మీకు ప్రజలపైన మీరు అన్ని ప్రజలపైకి పంపించి ప్రజలపైన దాడులు చేసుకుని ఒకరికొకరు కొట్టుకొని సావమని చెప్తున్నారా?
స్థానిక మంత్రి ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ దీనిపైన స్పందించాలని డిమాండ్ చేశారు. క్రైస్తవులపైన దాడి చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.